అందరికీ నమస్కారం. ప్రతిరోజు స్నానం చేసే మహిళ ఈ వీడియో తప్పకుండా చూడాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ మీద ఆల్ అని యాక్టివ్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చాలామంది ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటారు. మరికొందరు వారంలో కొన్ని రోజులు మాత్రమే స్నానం చేస్తారు. కొంతమంది ఉదయాన్నే స్నానం చేస్తే మరికొందరు మధ్యాహ్నం రాత్రి వేళల్లో స్నానం చేస్తూ ఉంటారు. అయితే స్నానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అలాగే స్నానం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయడం వలన కూడా దరిద్ర దేవత మన ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పొరపాట్లు చేయకుండా మీరు జాగ్రత్త పడాలి. అలా జరగకుండా ఉండాలంటే స్నానం ఏ సమయంలో చేయాలి, ఎలా చేస్తే అదృష్టం పెరుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాల గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంది. ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడానికి సమయము అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునర్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి. సాంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు మనసుతో పాటు శరీరాన్ని కూడా పునర్జీవింపచేస్తుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో స్నానం చేయడాన్ని ముని స్నానం లేదా సాధువుల అభ్యంగనం అంటారు. స్నానం చేయడానికి అత్యంత అనుకూలంగా ఉండే వేళల్లో ఇది ఒకటి. ఈ సమయంలో స్నానం చేయడం వలన మీకు ఆనందం, మంచి ఆరోగ్యం, వ్యాధుల నుంచి ఉపశమనం, రోగనిరోధక శక్తి, తెలివితేటలు, మేధాశక్తి కూడా పెరుగుతాయి. అలాగే 5 గంటల నుంచి 6 గంటల మధ్య శరీరాన్ని శుభ్రం చేసుకోవడాన్ని దేవస్నానం లేదా దేవతల స్నానం అంటారు. ఈ సమయంలో స్నానం చేయడం వలన మీకు కీర్తి, శ్రేయస్సు, ప్రశాంతత, సౌకర్యవంతమైన జీవితం లభిస్తాయి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు మనుషులు సాధారణంగా స్నానం చేసే సమయం. ఈ సమయంలో స్నానం చేయడం వలన అదృష్టం, ఐక్యత, సంతోషం పెరుగుతాయని శాస్త్రంలో చెప్పబడింది. ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేయడాన్ని రాక్షస స్నానంగా పరిగణిస్తారు. కాబట్టి 8 గంటల లోపు స్నానం చేయండి. అలా కుదరకపోతే కనుక సూర్యాస్తమయానికి ముందే స్నానం చేయాలి. అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. అయితే శాస్త్రాల ప్రకారం ప్రతిరోజు తలస్నానం చేయవచ్చు. అయితే అలా కుదరని వారు బుధవారం తప్పనిసరిగా తలస్నానం చేయాలి. మగవారు స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు. ఒంటి మీద కనీసం ఏదైనా చిన్న బట్ట ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే వేదాల ప్రకారం నీటిలో జలదేవత ఉంటుంది. కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. మరోవైపు స్నానం చేసిన తరువాత చాలామంది మగవాళ్ళు శరీరం అంతటిని టవల్తో శుభ్రం చేసుకొని దాన్ని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు. అయితే అలా చేయడం వలన దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే మీరు తుడుచుకున్న టవల్ పూర్తిగా పిండేసి కట్టుకోవాలి. లేకపోతే పూర్తిగా తడిగా ఉన్న టవల్ కట్టుకోవచ్చు. శాస్త్రాల ప్రకారం స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. అయితే బుధవారం రోజున తలస్నానం చేయవచ్చు. మీ ఇంటి నియమం ప్రకారం శుక్రవారం కూడా తలస్నానం చేయవచ్చు. ఒకవేళ టవల్ కట్టుకొని స్నానం చేస్తే దానిని కింది నుంచి తీయకుండా కేవలం పైనుంచి మాత్రమే తీయాలి.
ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు కూడా పైనుంచి మాత్రమే, అలాగే మీరు స్నానం చేసే బాత్రూమ్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా లేనట్లయితే శనిదేవుడికి, అంగారకుడికి ఆగ్రహం వస్తుంది. దీంతో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. అలాగే మీరు స్నానం చేసిన తర్వాత బకెట్‌లో నీటిని మిగల్చకుండా ఖాళీ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా స్నానం ముగిసిన తర్వాత బకెట్‌లో కొంత నీటిని నింపి పెట్టాలి. ఖాళీ బకెట్‌ని తలకిందులుగా బోర్లించాలి. సాధారణంగా ఆడవాళ్ళందరూ కూడా శుక్రవారం తలస్నానం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన పెద్దవాళ్ళు మనకు శుక్రవారాన్ని అలవాటు చేశారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవాళ్ళు శుక్రవారం లేదా మంగళవారం తలస్నానం చేయకూడదు. ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితేనే చేయాలి. ఆడవారు ముఖ్యంగా తమ జీవితంలో పసుపు, కుంకుమలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండాలంటే తలస్నానం చేసే విధానం ఎప్పుడు చేయాలి అనేది తెలుస్తూ ఉండాలి. స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. బుధవారం తలంటు స్నానం చేస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత లభిస్తుంది. సోమవారం తలంటు స్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు. తప్పనిసరిగా భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి. ప్రతి స్త్రీ తలంటు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒంటికి నూనె రాసుకొని, ముఖానికి పసుపు రాసుకొని, నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. ఆ రోజు ఎవరైనా ఇంటికి ముత్తైదువు వస్తే ఆ రోజున కుంకుమ పెట్టి కొంచెం పసుపు, కుంకుమ, 2 మట్టి గాజులు ఇస్తే మంచిది. అలాగే పురుషులకు కూడా ఆయా వారాల్లో చేసే తలంటు స్నానం ఆయా ఫలితాలు ఇస్తుంది. శనివారం తలంటు స్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది. ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపాన్ని, కోరికలను పెంచుతుంది. మంగళవారం తలస్నానం చేస్తే దుఃఖాలకు కారణమవుతుంది. బుధవారం తలంటు స్నానం చేస్తే లక్ష్మీ దీవెనలు తప్పకుండా లభిస్తాయి. గురువారం రోజు తలంటు స్నానం చేయడం ద్వారా ఆర్థిక నష్టాలు విపరీతంగా ఉంటాయి. శుక్రవారం తలంటు స్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయి. అంశాలకు అనుగుణంగా స్త్రీ పురుషులు స్నానం ఆచరించాలి. అలాగే చాలామందికి వేడి నీళ్ళతో స్నానం చేయడం అనేది అలవాటుగా ఉంటుంది. కానీ శాస్త్రాల ప్రకారం చూస్తే వేడి నీటి కంటే చల్లని నీటితో స్నానం చేస్తే మనకు ఎంతో మంచి జరుగుతుంది. స్నానం ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేయస్కరం. అంటే తాగడానికి వేడి నీళ్ళు, అలాగే స్నానం చేయడానికి చల్లని నీళ్ళు వాడాలని మన శాస్త్రాలు చెప్పాయి. కానీ దానికి విరుద్ధంగా మనము చేస్తూ ఉన్నాం. వేడి నీటితో స్నానం చేస్తాం, చన్నీటిని తాగుతాం. కానీ ఇది శాస్త్రాలకు విరుద్ధం. కానీ నదీ స్నానం చేయడం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే చెరువు స్నానం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. నూతి స్నానం అనేది అధమ ఫలితాలను ఇస్తుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు స్నానం చేసే సమయంలో ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయవచ్చు. కానీ మగవారు మాత్రం ఏదో ఒక గుడ్డ చుట్టుకొని స్నానం చేయాలి. ఈ విధంగా కనుక చేస్తే మీ జీవితంలో శుభ ఫలితాలు పొందుకుంటారు. ఆర్థిక వృద్ధి మీకు కలుగుతుంది. అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నిత్య దీపారాధన అనేది చాలా శ్రేయస్కరం. అంటే ప్రతిరోజు మీకు వీలైతే కనుక స్త్రీలు కూడా మీరు మీ పూజా మందిరంలో భగవంతుని ముందు దీపాన్ని వెలిగించండి. నిత్య దీపారాధన అనేది చాలా శ్రేయస్కరం. నిత్య దీపారాధన చేయాలని అనుకునేవారు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదండి. కానీ మీరు దేవుడు పటాలను శుభ్రం చేయకుండా దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది. ప్రత్యేకమైన రోజుల్లో మీరు ఉపవాసం ఉండాలని కానీ, లేకపోతే కేటాయించుకున్న వారాల్లో మీరు ఖచ్చితంగా తలస్నానం చేయవలసి ఉంటుంది. ఇటువంటి నియమాలు
కనుక మీరు పాటించినట్లయితే మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆ భగవంతుడు మీ జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తాడు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం అలవాటుగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ అలవాటును మార్చుకోవాలి. భోజనానికి ముందే స్నానం చేయాల్సి ఉంటుంది. కానీ భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఈ విధంగా కనుక చేస్తే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే శాస్త్రాల ప్రకారం ఈ విధంగా చేయడం తప్పు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.